మెదక్ జిల్లా చేగుంట మండల నివాసి అయిన తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కోశాధికారి మరియు మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు తొడుపునూరి రాజు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందారు. దీనికి గాను మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మిత్రులందరూ కలిసి తడుపునూరి రాజును రోడ్ షో నిర్వహించి శాలువాతో సన్మానించి గజమాల వేసి సత్కరించారు. నిన్న సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో డైరెక్టర్ ఆయుష్ ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన్ దాసరి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని మార్కెట్ స్టేట్ శివాజీనగర్లో జరిగిన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులుగా మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన తొడుపునూరి రాజుతో పాటు మరో 5గురు ఎంపికయ్యారు. మెదక్ జిల్లా నుంచి ఎంపికైన తొడుపునూరి రాజును మెదక్ జిల్లాలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సభ్యులు శాలువా పూలదండలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీపీ శ్రీనివాస్, మంచికట్ల వెంకటరమణ, కేజీఎస్ హాస్పిటల్ నాగేశ్వరరావు, గోవింద్ డాక్టర్ ఎస్ఆర్కే శ్రీనివాస్, వెంకటేశ్వర్ మెడికల్ కృష్ణమూర్తి, శంకర్ మెడికల్ శ్రీనివాస్, బాలాజీ మెడికల్ శేఖర్, తిరుమల మెడికల్ సత్యం, శబరి మెడికల్ నారాయణ, డ్రగ్ మార్ట్ ఉబార్గాన్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ సోదరులందరూ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాని భాగంగా మనకి నిన్న ఎలక్షన్స్ ఫలితాలు వెల్లడించడం జరిగింది. దాంట్లో మొత్తం కూడా 56,000 ఓట్లు టోటల్గా తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల నుండి ఫార్మసిస్టు అందరూ కూడా ఓట్లు వినియోగించుకోవాలని చెప్పి ఫార్మసీ కౌన్సిల్ నుంచి 56,000 సభ్యులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వాళ్ళకు పంపేయడం జరిగింది. దాని భాగంగా టోటల్గా 20,016 ఓట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఓట్లు కూడా రిజెక్ట్ కావడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో కూడా ఈ ఫార్మసీ కౌన్సిల్స్కి 6 సభ్యులకే వాళ్ళు గెలవడానికి కూడా ఓన్లీ 6 సభ్యులకే మొత్తం సభ్యులు కూడా 81 మంది సభ్యులు నిలబడ్డారు. దాంట్లో 6 సభ్యులే ఎన్నికబడతారు. కాబట్టి 6 సభ్యులలో నేను మెదక్ జిల్లా చేగుంట వాసిని. నా పేరు తొడుపునూరి రాజు. నాకు ఫార్మసీ కౌన్సిల్లో 4,763 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి అందరూ ఫార్మసిస్టులు మరియు కెమిస్టులు, కెమిస్టులు కూడా దీనికి నాకు ఓటేసి వాళ్ళు నన్ను గెలిపించినందుకు వాళ్ళ పేరు విన ధన్యవాదాలు తెలుపుతున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. రాజు గారు ఎలక్ట్ అయినందుకు మరి మా మండలి తరఫున, మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున కూడా, అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాజు గారికి మరి ఇంకెన్నో ఉన్నత పదవులు చేరుకోవాలని మా యొక్క దుబ్బాక ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి అండదండలు కూడా అన్నకి ఎప్పుడు ఎల్లవేళలు ఉంటాయి. మా వంతు కూడా మా మండలి నుంచి కానీ, మా గ్రామం నుంచి కానీ, మా జిల్లా నుంచి కానీ అన్ని సహాయ సహకారాలు మేము రాజుబాయికి వెన్నంటూ ఉండి ముందుంటామని తెలియజేస్తూ మరొకసారి రాజుబాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.